ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు టీలు అమ్ముకుంటుండే. ఓకే. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీరు అన్నట్టు అరే నేను టీలు అమ్ముకుంటున్నాను అది మర్చిపోవద్దు అని అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు. గ్రేట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఐ యామ్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ. సో అలా నాట్ ఓన్లీ మోడీ లైక్ ధోని కూడా టీసీ జాబ్ చేస్తున్నారు. నేను టీసీ జాబ్ ఎప్పుడు కూడా ఈ పొజిషన్ నేను మర్చిపోద్దు అని అంటే ఆయన ఇండియన్ టీంకి ఆడేవాడు కాదు. సో పాస్ట్ ఆల్వేస్ వీ షుడ్ రెస్పెక్ట్, ప్రజెంట్ ఆల్వేస్ షుడ్ రెస్పెక్ట్. నేను దాన్ని తక్కువ అంచనా వేస్తలేను, తక్కువ అంచనా ఏమని కూడా అంటలేను. బట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఒక విజన్ చూడడం చాలా ఇంపార్టెంట్. దాన్ని చూస్తే చాలు మనిషి యాక్షన్స్ థాట్ ప్రాసెస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే. సో అందుకోసమే ఫస్ట్ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలని అంటే నేను ఓకే. ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే పాసిబుల్ అవుతుంది. కంఫర్ట్ జోన్ నుండి ఆస్పిరేషన్ గోల్ పెట్టుకుంటే అది పాసిబుల్ కాదు. సో ఫస్ట్ 3 టైప్లు అర్థమైనాయి కదా. ఒకటి లిమిటేషన్, రియాక్షన్ అండ్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకున్న తర్వాత అంటే స్థాయికి మించి పెట్టుకోవాలన్నమాట. అట్లీస్ట్ కొంచెం దగ్గర కన్నా వెళ్తాం మనం, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని అచీవ్ చేయడానికి 4-5 స్టెప్స్. ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే గోల్ అనేది క్లియర్గా మనం ఎప్పుడే కానీ రాసుకోవాలి. చాలామంది రాసుకోరు, మైండ్లో పెట్టుకుంటారు అంతే. మనం గజనీలం 3 days 4 days బిఫోర్ ఏం తిన్నామో తెలియదు మనకి. సో అందుకోసం రాసుకుంటే ఏమవుతుంది అని అంటే అక్కడ రిజిస్టర్ అయిపోతుంది మైండ్లో. రాసుకుంది అంటే అక్కడ రాసుకుంది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకు గుర్తొస్తుంది.